నిజంగా మన మోడీ తాత ఉన్నకాడ ఉండడు. ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు హైదరాబాద్లో ఏ బంక్లో చూసినా కానీ మొత్తం క్యూ. ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అవుతే ఎట్లయితే ఉంటుండే క్రౌడ్, ప్రతి బంకులో కూడా అలాగే ఉంది క్రౌడ్. దీనికి కారణం ఏంటి? యుద్ధం జరుగుతున్నప్పుడు బాగానే ఉంది. అట్లీస్ట్ యుద్ధం జరుగుతున్నప్పుడు కేవలం గ్యాస్ కొరత అని ఒకటి వచ్చింది కంప్లైంట్. అది ఇప్పటికి కూడా ఉంది. డొమెస్టిక్ కొంచెం ప్రాబ్లం లేదు, కానీ కమర్షియల్లోకి కొంచెం ప్రాబ్లంగానే ఉంది. అది ఒరిజినల్ ప్రాబ్లం. ఈ పెద్ద మనిషి ఉన్నకాడు ఉండక పోయి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఏమని, రాబోతుంది కరోనా కాలం నాటి గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పేస్తే సామాన్య ప్రజల గురించి తెలిసిందే కదా. ఈయన ఏం చెప్తే చేస్తారు. కరోనా టైంలో చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టిరు, అగరబత్తులు వెలిగిమంటే అగరబత్తులు వెలిగించారు, ఏం చేయమంటే అది చేసారు. అసలు ఇంత గుడ్డిగా ఫాలో అవ్వడం కూడా తప్పే అని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏమని చెప్పిండు, ఇంకా అయిపోయింది, మళ్ళీ కరోనా కాలం నాటి లాక్డౌన్ మొదలైపోతుంది అని చెప్పేసి ఏ కోణంలో ఎందుకు చెప్పిండు అనేది ఆయన మనస్సాక్షిగా వదిలేస్తున్నాడు. ఎందుకంటే మనం ఓపెన్గా చెప్పాలని చెప్పేసి అంటే మన ఇండియా 15% ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది చమురు నిల్వల్ని గల్ఫ్ దేశాల నుంచి. నిజంగానే ఇరాన్ మనకు ఆపేసిన, ఏదైతే ఈ పెట్రోల్కి సంబంధించింది మనకు ఆపేసినా సరే మనము గట్టిగా చాలా రోజుల పాటు మినిమం 6 months to 1 year వరకు మనకు పెట్రోల్కి సంబంధించి ఎలాంటి కొరత కూడా లేదు. మనకు కావాల్సిన నిల్వలు అనేవి ఉన్నాయి. అది నిజం. అసలు ఒక ప్రధానమంత్రి అనేవాడు ఒక నిజంగా వచ్చే ప్రాబ్లంను కూడా తగ్గించి చూపించి జనాల లోపల మనోధైర్యంను నింపాల్సింది పోయి లేని సమస్యను సృష్టించడం వల్ల ఇప్పుడు ఏమైంది, పెట్రోల్ అవసరం లేనివాడు కూడా ఇప్పుడు దేనిలోనైతే ఇప్పుడు వాటర్ క్యాన్లు ఉంటాయి కదా, ఇళ్లలో వాడే వాటర్ క్యాన్లు 20 liters దానిలో పట్టుకొని పోతున్నారు పెట్రోల్ డీజిల్. ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు. నిజంగా మరి పెట్రోల్ అయిపోతుందంటే లేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ ఇదేమన్నా గోల్డా లేకపోతే సిల్వరా లేకపోతే దాచిపెట్టుకోవడానికి బ్లాక్ మనీయా? ఇది ఇంట్లో పెట్టుకోవడం కూడా ఒక రకంగా డేంజరే. పైగా ఇది ఎండాకాలం, ఎక్కడ ఏది బేలి మిడిల్ క్లాస్ కొంపలు గల్లంత అవుతాయో కూడా తెలియదు. పాపం మన మిడిల్ క్లాస్ పరిస్థితి తెలిసిందే కదా. ఖచ్చితంగా 10 రూపాయలు పెంచుతున్నారు పెట్రోల్కి అని చెప్పేసి డౌట్ వస్తేనే మన వాళ్ళు మొత్తం ట్యాంకులు అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టుకుంటారు. సో ఇది ఇంట్లో బల్లం పెట్టుకున్నట్టే. ఇంకా ఇదొక ప్రాబ్లం. ఇక ఇంకొక విషయం ఏంటి అని చెప్పేసి అంటే ఈ మోడీ యొక్క బిల్డప్ ఏంటి అని చెప్పేసి అంటే ఉన్న చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా చూపించి దాన్ని నేనే సాల్వ్ చేసిన. ఇప్పుడు లేదు, సమస్య లేదు ఇది, కానీ దీన్ని కూడా ఒక సమస్యగా చూపించిండు. ఇప్పుడు జనాలంతా ఎక్కడక్కడ అల్లలాడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెట్రోల్ చూడండి మీకు ఇప్పట్లాగా అందుతుందని చెప్పేసి అంటాడు. ఎందుకంటే అసలు అక్కడ ప్రాబ్లమే లేదు. లేని ప్రాబ్లం అక్కడ వాడు యుద్ధం ఆపేసిండు. ఆ యుద్ధం మొత్తానికి పూర్తిగా ముగిసిపోయేటట్టుంది. ఇక ఏం ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసినట్టు అంటే ఇదే లేని ప్రాబ్లం నువ్వు చూపించడం, మళ్ళీ దాన్ని సాల్వ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చుకోవడం. పైగా ఇప్పుడు ఎలక్షన్ టైం. ఎవ్వడు కూడా కంగారు పడకండి, మావాడు ఇంకా పెట్రోల్ ఛార్జీలు పెంచినట్టు చూసారా, ఇంత యుద్ధం జరుగుతున్నా కానీ అని చెప్పేసి ఎవ్వడు కూడా పొరపాటున కూడా బీజేపీ సపోర్టర్స్ కానీ మోడీ సపోర్టర్స్ కానీ ఆనందంతో గంతులేయాల్సిన అవసరం అస్సలే లేదు. ముందుంది ముసల పండుగ, 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నా గెస్ మినిమం 20 రూపాయలు, మినిమం 20 రూపీస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి సాకు ఇదే చూపిస్తాడు మళ్ళీ. ఏది, నేను ఒకప్పుడు మీకు స్టాక్ లేనప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చా, ఎక్స్ట్రా డబ్బులు పెట్టి తీసుకొచ్చాము, వేరే దేశం నుంచి కొన్నాము, ఆ దేశం నుంచి రష్యా నుంచి కొన్నాము, మనం ఇంకేదో మనం ఇతర దేశాల పేర్లు చెప్పేసి మొత్తానికైతే ఖచ్చితంగా 20 రూపాయల వరకు మన నెత్తి మీద పెరుగుబడే రోజు రాబోతుంది. ఇంకోటి ప్యానిక్ అవ్వద్దు ఎవరు కూడా. వాస్తవంగా అయితే ఎలాంటి పెట్రోల్ డీజిల్కి సంబంధించిన సమస్య ఇండియా ఫేస్ చేయడం లేదు రైట్ నౌ. ఎవ్వడు కూడా కంగారు పడి అప్పులు చేసి మరి క్యాన్లల్లో లేకపోతే లీటర్ పెట్రోల్ తీసుకొని కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏందని చెప్పేసి అంటే అది 2-3 రోజులలో తీరిపోయే సమస్య కాదు. నువ్వు ఒక 10 లీటర్ ఎక్స్ట్రా కొంటావు, 10 లీటర్ ఎన్ని రోజులు వస్తాయి మహా అయితే నీకు ఓ 15 రోజులు అట్లా వస్తుంది అంతే. దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉన్నస్తే దాన్ని మనం ఫేస్ చేయాల్సిందే. దానికోసం మనము ఉన్న డబ్బులను పెట్టుకొని దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ నిజంగా అవసరం ఉన్నోడికి పెట్రోల్ అందే పరిస్థితి లేదు. నువ్వు ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల సేమ్ ఇది బ్లాక్ మనీ లాగా, బ్లాక్ పెట్రోల్ దందాలాగా తయారైపోయే పరిస్థితి కనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకంగా అవసరమైన వ్యక్తులు ఉంటారు, మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైన వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఇది అసలు పెళ్ళిళ్ళ టైము. సో ఇక్కడ నిజంగా బంధువులు కానీ పెళ్ళిళ్ళకి సంబంధించి వెళ్తున్న వాళ్ళు ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ పనులకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు అందనివ్వండి. రియల్ సమస్య ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలా ఈ పిఎంని ఎలా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు సెన్స్ ఉండాలి. నేనేమో వాళ్ళకు వ్యతిరేకిని కాదు, కాంగ్రెస్ సపోర్టర్ని కాదు, న్యూట్రల్గా మాట్లాడేటోని. పైగా మోడీ అంటే అంతో ఇంతో ఇష్టం ఉంది, కానీ ఇలాంటి పిచ్చి రూమర్స్ ఆయన్నే క్రియేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు.
ఎవరు కూడా ప్యానిక్ అవ్వకండి. పెట్రోల్ అనేది బ్లాక్లో కొనాల్సిన అవసరం లేదు. పెట్రోల్ ఎక్కడికి పోవట్లేదు, పెట్రోల్ అయిపోవడం లేదు. మీరు వెళ్ళి గుంపులుగా ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం క్యూలో ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక కామన్ మ్యాన్గా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.